నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. చాలామంది గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. యాసిడిటీ, గ్యాస్ అని చెప్పేసి విరివిగా వింటున్నాం, తరచుగా వింటున్నటువంటి మాట. అసలు గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి, యాసిడిటీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఈ విషయాలు అన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. గ్యాస్, ఎసిడిటీ ఇదంతా అజీర్ణ సంబంధమైనటువంటి మార్పు అని చెప్పాలి, వ్యాధి అని చెప్దాం. ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఫస్ట్ రాకుండా జాగ్రత్తలు చూద్దాం. వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా జాగ్రత్తలు చూద్దాం. సరైన వేళకు భోజించండి, వేళకు నిద్రించండి. ఈ రెండు చేస్తే యాసిడిటీ కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఇలాంటి సమస్యలు, అజీర్ణ సమస్యలు తలెత్తవు. ఎలా? సమయానికి భోజనం చేయండి. సమయానికి అంటూ 12 గంటలకి ఖచ్చితంగా ఉరుకులు పరుగులు అని కాదు, దానికో సమయం ఉంటుంది. అలాగే నిద్ర తప్పనిసరిగా నిద్రించండి. అతి నిద్ర కాదు, కరెక్ట్గా నిద్రించండి. అలాగే భోజనం కూడా అతిగా కాకుండా సమంజసంగా, సమంగా భోజనం చేయండి. ఎలా? ఉదయం 8 గంటలకి ఆహారం తీసుకోండి. మళ్ళీ అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం ముగించండి. సాయంత్రం స్నాక్స్ తీసుకోండి. నైట్ రాత్రి 7 నుంచి 9 గంటల లోపు రాత్రి భోజనం, డిన్నర్ ముగించండి. ఇలా చేస్తే సమతుల ఆహారం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఇంకొక సమస్య, ఇక్కడ భోజనం ఎలాగూ చేస్తున్నాం అని చెప్పేసి సమయానికి ఏ బయటో కర్రీస్ తెచ్చుకొని తినడం, ఇంట్లో రైస్ పెట్టుకోవడం. ఎక్కడైతే కర్రీస్ తెచ్చుతున్నామో ఆ కర్రీస్తో పాటే మనకి జబ్బు వచ్చేస్తుంది. చాలా తేలిగ్గా మరీ పలచనైనటువంటి ప్యాథలిన్ కవర్లో కర్రీస్ ప్యాక్ చేసి ఇస్తుంటారు. వేడిగా ఉంటాయి. అలా లేకపోయినా కర్రీస్ అన్నింటిలోనూ లవణాలు, ఉప్పులు, రకరకాల మినరల్స్ ఉంటాయి. వాటి వల్ల ఆ తీసుకొస్తున్నటువంటి కవర్తో రసాయనిక చర్య చెంది రకరకాల జబ్బుల్ని ఆహారంతో పాటు మనకు అందిస్తుంది. నిస్సందేహంగా అది ఎవరికీ తెలియదు. అలా బయట నుంచి ఆహారం తీసుకోవాలి కర్రీస్ అని అనుకున్నప్పుడు చిన్న డబ్బా లాంటిది, టిఫిన్ డబ్బా లాంటిది తీసుకెళ్ళి అందులో తెచ్చుకోండి. సమయం చిక్కనప్పుడు అసలు బయట ఆహారం తిననేకూడదు. తప్పనిసరి పరిస్థితి తలెత్తితే ఏదైనా బాక్స్ లాంటి, స్టీల్ బాక్స్ లాంటిది, టిఫిన్ బాక్స్ లాంటిది తీసుకెళ్ళి కర్రీస్ అందులో వేసుకొని వచ్చి తినేసి. ఏ పరిస్థితిలో బయట ఆహారం, బయట టిఫిన్స్ తినకండి. బయట టిఫిన్స్ సెంటర్లో టిఫిన్ తినడం వల్ల ఆ ప్లేట్స్ ఇస్తుంటారు, ప్లేట్స్ పైన ప్లాస్టిక్ కవర్ వేసి వాడు దానిలో టిఫిన్ వేసిస్తుంటాడు. లేదా డిస్పోజబుల్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ అని ఈ రోజుల్లో అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. వాటిపైన తేలిగ్గా సన్నటి కవర్ ఉంటుంది. ఇక్కడ కవర్, ఆ ప్లాస్టిక్ పేపర్స్ పైన ఇలాంటి పలసనైనటువంటి కవర్ ఉంటుంది, మనకు కనిపించదు. ఆహారంతో పాటు మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ కూడా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కనుక ఇది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అజీర్ణం వల్ల జరిగేటటువంటి దుష్ఫలితాలు చూద్దాం. ఎసిడిటీ, గ్యాస్ ఇవే కాకుండా ఇంటెస్టైనల్ ఫాలిప్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంటెస్టైనల్ ఫాలిప్స్ వల్ల జీర్ణాశయ క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అల్సర్, క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇందాక చూపించినట్టు ఇలాంటి ప్యాథలిన్ కవర్లలో తెచ్చే ఆహార పదార్థాలు మనకి విరివిగా జబ్బులు రావడానికి తోడ్పడుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి పేపర్ ప్లేట్ పైన ఈ పేపర్ వేసి ఉంటుంది. అలాగే మనం తెచ్చుకునే ఆహారం ఇలాంటి కవర్స్లోని వేసిస్తారు. కాబట్టి ఆహారంతో పాటు ఈ విషయాన్ని మనం తింటున్నాం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. పేపర్ గ్లాసెస్, పేపర్ లాగా ఉంటుంది, లోపల ఎనామిల్ పెయింట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి రసాయన పూత ఉంటుంది. దానివల్ల కూడా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి అలాంటివన్నీ నిషేధించాలి. అవి ఎక్కడ నిషేధిస్తామంటే ఇంట్లో తింటేనే అవన్నీ ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకునే ప్రక్రియ ప్రారంభించండి.
మేము ఎంతసేపు బాగానే తింటున్నాం అని అందరూ అనుకుంటున్నారు. ఎవ్వరూ సరైన భోజనం చేయట్లేదు, సరైన పద్ధతుల్లో ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. ఇందాక చెప్పిన ప్రతి ఎపిసోడ్లోనూ ఆహారం గురించి చెప్పాం. ప్రతి జబ్బుకి ఆహారానికి లింక్ ఉంది, ప్రతి జబ్బుకి నిద్రకి ఆహారానికి సంబంధం ఉంది. కాబట్టి ప్రతి ఎపిసోడ్లోనూ ఆహారం గురించి నిద్ర గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్నిసార్లు చెప్పారేంటి అని అంటే ఎక్కడో అక్కడ మార్పు అనేది వస్తుంది. పాటిస్తూ ఉంటే ఆహారం నిద్ర పాటించినట్లయితే ఎలాంటి జబ్బులు రాకుండా అజనామనంగా అంటే ఎలాంటి జబ్బులు రాకుండా నిస్సందేహంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఆహారం నిద్ర చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, వేళల్ని నియమించుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాక్ చేసినటువంటి ఆహారం తినకండి. అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అసలే తాగకండి. ఇంట్లో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ తాగండి లేదా బోర్ వాటర్ తాగండి. అలా చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా పాటించండి. ఇక చూస్తే ఈ ఆహార నియమాలు నిస్సందేహంగా పాటిస్తే ముందు జాగ్రత్త చర్యగా ఈ జబ్బులు రావని చెప్పాలి. వచ్చాక కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మానేయాల్సిన అవసరం ఉంటుంది. మరి గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి? ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, యాసిడిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. మా దగ్గర మేము చూస్తే ఒక 20 మంది వస్తే 2కి మాత్రమే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అందరూ మాకు ఉంది అని చెప్తారు. గ్యాస్ ట్రబుల్ ఉందండి, యాసిడిటీ ఉందండి అని చెప్తుంటారు. వాళ్ళుగా అనుకోవడం ఒక రకమైన అలవాటు అయిపోయింది అంతే తప్ప ఎవరికి ఉండట్లేదు. ముఖ్యంగా లక్షణాలు చూడాలి. ఇక్కడ యాసిడిటీ అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అది చూద్దాం. ఫస్ట్ గొంతులోకి మనం తీసుకున్న ఆహారం పైకి ఎక్కొచ్చినట్టు అవ్వడం, నీళ్లు గొంతులోకి వచ్చినట్టు అవ్వడం, ఆహారం గొంతులోకి రావడం, ఇదంతా మంటగా ఉండడం సంభవిస్తుంది. దీన్ని యాసిడిటీ అని చెప్పేసి అంటాం. ఇంకా గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి? కడుపు ఉబ్బరంగా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది, పుల్లగా త్రేణుకులు వస్తుంటాయి. దీన్ని గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అంటుంటాం. కానీ జనాలంతా ఊరికే ఈ లక్షణాలు ఏవీ లేకపోయినప్పటికీ మాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి, యాసిడిటీ ఉంది అని చెప్పుకోవడం, షాప్కి వెళ్ళడం, గోళీ తెచ్చుకొని వేసుకోవడం. ఆ గోళీలు మాత్రలు ఏవైతే వేసుకుంటారో వాటి వల్ల భవిష్యత్తులో చాలా రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ఇంటెస్టైనల్ రప్చర్, జీర్ణాశయంలో పుళ్ళు ఏర్పడడం, అల్సర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంటెస్టైనల్ పాలిప్స్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మలబద్ధక సమస్య తలెత్తే అవకాశం ఉంది. దాంతోపాటుగా బోన్ డెన్సిటీ, బొక్కలపైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎముకల అరుగుదల త్వరగా వస్తుంది. కాబట్టి దయచేసి మీకు మీరుగా ఇలా కడుపు ఉబ్బరం ఉంది, యాసిడిటీ ఉంది అని మీకు మీరుగా స్వతంత్రంగా గోళీలు తీసుకొచ్చి వేసుకోకండి. దానివల్ల లాభం కన్నా ప్రమాదమే ఎక్కువగా ఉంది కనుక అలాంటి మాత్రలు వాడకండి. అలా చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మరి లక్షణాలు ఎలా ఉంటాయి? యాసిడిటీ చెప్పాం, కడుపు ఉబ్బరం చెప్పాం, కడుపు టైట్గా ఉండడం, బ్లోటింగ్ లాగా ఉండడం, త్రేణుపు లెక్క రావడం, దాన్ని కడుపు ఉబ్బరంగా గ్యాస్ ట్రబుల్గా పరిగణించే అవకాశం. ఈ లక్షణాలు ఉంటే మాత్రమే అది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడండి. మీకు మీరుగా స్వతంత్రంగా మందులు వాడకండి. బయట వాడుతున్నటువంటి సింపుల్ ట్యాబ్లెట్స్ నుంచి మొదలుకొని అతి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి మాత్రల వరకు, ఇంజెక్షన్స్ వరకు ప్రతిదీ కూడా ఆరోగ్యానికి హాని మాత్రమే చేస్తున్నాయి. ఎముకల పైన, ఎముకల సాంద్రత పైన దాని ప్రభావం చూపిస్తున్నాయి, జీర్ణాశయం పైన ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి అలాంటి మాత్రలు, మందులు వాడకండి. మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించండి. సరైనటువంటి వైద్య చికిత్సలు పొందండి. ఇలా చేస్తే కొంతవరకు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇంట్లోనే అత్యంత అద్భుతమైన చిట్కా ఉంటుంది. యాసిడిటీ ఉన్నవాళ్ళు, అంటే గొంతులో మంట ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, కడుపులో మంట ఉన్నవాళ్ళు పాటించవచ్చు. మజ్జిగ, 1 కప్పు మజ్జిగ తీసుకోండి. చిలికిన మజ్జిగ, పాలలాగా ఉండాలి. పెరుగు కుక్కలు విరిగి ముద్దలుగా కాకుండా పాలలాగా నీట్గా 1 కప్పు మజ్జిగ తీసుకోండి. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాలు అందరి ఇంట్లో ఉంటాయి, పొడి చేసి అందులో కలిపి తాగేసేయండి. వెంటనే వితిన్ 5 మినిట్స్లో గొంతులో మంట, కడుపులో మంట తగ్గిపోతుంది. ఇలా తగ్గే వరకు రోజు 1-2 సార్లు తాగండి. మీకు కడుపులో మంట, యాసిడిటీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏ డాక్టర్ లేకుండానే తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంకొకటి కడుపు ఉబ్బరం, బ్లోటింగ్, గ్యాస్ ట్రబుల్స్ అని చెప్పాం కదా, వాటికి పెసరపప్పు అందరి ఇళ్లలో ఉంటుంది. ఒక 2 టీ స్పూన్స్ పెసరపప్పు లేదా ఒక సగం గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక 5
6 గ్లాసుల నీళ్ళు వేసి బాగా ఉడికించండి. మెత్తగా లిక్విడ్ లాగా తయారవుతుంది, ఒక రకమైన పానీయం లాగా తయారవుతుంది. అలాంటి పానీయాన్ని షుగర్ ఉన్న వాళ్ళైతే కాస్త ఉప్పు వేసుకొని తాగండి. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళైతే కాస్త బెల్లం వేసుకొని తాగేసేయండి. అలా చేస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అలా తగ్గలేదు అంటే మీకు గ్యాస్ ట్రబుల్ లేదు అని లెక్క. లేదు అలాగే ఉంది, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మా లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని సంప్రదించండి. ఇంకా ఆహారంలో చూస్తే డీప్ ఫ్రైస్ ఇలాంటివి పూర్తిగా మానేసేయండి. అప్పడాలు అలాంటివి తగ్గించి తీసుకోండి. అలా చేస్తే మీకున్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్యల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంది, త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ ఉంటుంది, అలాంటప్పుడు మమ్మల్ని సంప్రదించండి. దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది. దానికి గాను గ్యాసాన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, అలాగే డైజెక్ట్ సిరప్ అని ఉంటుంది. అలాంటి మీరు తీసుకొని మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు అవసరం ఉన్నటువంటి మెడిసిన్, ఔషధాలు సూచించి మీకు అవసరం ఉన్నాయి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.